ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, మరొకసారి ఈ నూతన వారంలో దేవుని యొక్క వాక్యం మీతో కలిసి ధ్యానించడానికి దేవుడు మనందరికి ఇచ్చిన శ్రేష్ఠ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, గత వారం అంతా కూడా దేవుడు మనలను మన కుటుంబాలను సురక్షితంగా క్షేమంగా ఆత్మీయంగా బలపరిచి మరొక వారాన్ని దేవుడు మనకు దీవెనకరంగా అనుగ్రహించారు. పిల్లారా, ఈనాటి ధ్యానం కొరకు కొన్ని వాక్యాలు దేవుని గ్రంథం నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని సేవకునిగా మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈవేళ దేవుడు ఎల్లప్పుడూ కూడా మన కొరకు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు, మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు, మన అవసరాలు తీర్చడానికి ఆయన ఇప్పుడు కూడా ముందుండేవాడు. అటువంటి దేవుని యొక్క కటాక్షము లేదా దేవుని యొక్క కృప మనం చూడాలి అంటే, లేదా దేవుడు మనకు కార్యాలు చేయాలంటే, చాలా సందర్భాల్లో దేవుని యొక్క కార్యాలు మనం చూడకుండా అనుభవించకుండా అనేక ఆటంకాలు మనలను అడ్డుకుంటూ ఉంటాయి. చాలా సందర్భాల్లో దేవుణ్ణి విశ్వసించిన మనం, యేసయ్యను నమ్మిన మనం, ఆయన కార్యాలు చూడాలన్నటువంటి క్రమంలో ఎంతో ఆసక్తి కలిగి, ఆశ కలిగి, విశ్వాసం కలిగి దేవుని సన్నిధిని దర్శించడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం, వెళుతూ ఉంటాం. ప్రార్థనలో మనం సిద్ధపాటు కలిగి ప్రార్థన చేయడానికి నిశ్చయించుకుంటాం. దేవుణ్ణి అడగడానికి మాటలు సిద్ధపరచుకుని మనం ఎల్లప్పుడూ కూడా ముందుంటాం దేవుని యొక్క కార్యాలు చూడడానికి. అటువంటి క్రమంలో మనకు తెలియకుండా అనేక అంశాలు, అనేక ఆటంకాల రూపంలో దేవుని యొక్క కార్యాన్ని మనం అనుభవించకుండా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. వాటిని అధిగమించగలిగితే, ఆటంకాలు అధిగమించగలిగే ఒక నూతన ఆలోచన విధానం కనుక క్రైస్తవ జీవితంలో మనం అలవర్చుకోగలిగితే ప్రియులారా, అద్భుతాలు చూడడానికి చక్కటి ఆస్కారం ఉంది. అందుచేత ఈవేళ ఈ అంశాన్ని బట్టి మీ అందరిని కూడా ఆత్మీయంగా బలపరచాలనే ప్రేరణ పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించారు. ఆటంకాలు అధిగమించగలిగే ఒక నూతన ఆలోచన విధానం మనం అవలంబించగలిగితే దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చూడగలిగే అవకాశం మనకిస్తారు. బైబిల్ గ్రంథంలో చాలా సాదృశ్యాలు, నిదర్శనాలు, ఆ చరిత్ర మనం చూడగలిగితే ఎన్నో అనుభవాలు మనకు చక్కటి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాయి. ఒక దినాన మార్కు సువార్తలు మనం చూస్తే, కపెర్నహూము అనే ఒక ప్రాంతానికి యేసుప్రభు వారు వచ్చి ఒక ఇంటిలో ఆయన ఉన్నప్పుడు అనేక మంది జన సమూహం ఆయనను చూడడానికి, ఆయన మాటలు వినడానికి ఆ ఇంటికి రావటం, కనీసం నిలబడ్డానికి కూడా స్థలం లేకుండా, వాకిటిలో కూడా స్థలం లేకుండా విస్తారమైనటువంటి జనం అక్కడ ఉండటం మనం చూస్తాం. అదే ప్రాంతంలో పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తి అనేక సంవత్సరాలుగా లేవలేని స్థితిలో తాను ఇబ్బంది పడుతూ, తన ఇంటి వారందరినీ కూడా ఇబ్బందికి గురి చేస్తూ, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన ఉన్నటువంటి సందర్భంలో ఆయన కపెర్నహూము వచ్చాడన్నటువంటి వార్త ఆ ఇంటి వారికి తెలిసినప్పుడు కొందరి సహాయంతో, నలుగురు సహాయంతో ఆ వ్యక్తిని మంచం మీద తీసుకుని యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి ఇంటికి తీసుకుని రావడాన్ని మనం అక్కడ చూస్తాం. కొందరు పక్షవాయు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఆ పరుపుతో నలుగురు వ్యక్తులు ఆ పక్షవాయువు గల వారిని యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి బస చేసినటువంటి ఆ ఇంటి వద్దకు తీసుకుని వచ్చినప్పుడు చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేకపోయిరి. చాలామంది ఉన్నారు. అప్పటికే యేసుక్రీస్తు వారి యొక్క కృప కొరకు కనిపెట్టేవారు.
యేసుక్రీస్తు వారికి కటాక్షం కొరకు కనిపెట్టేవారు, యేసుక్రీస్తు వారు చేసే అద్భుతం కొరకు కనిపెట్టేవారు, ఆశ్చర్యం కొరకు కనిపెట్టేవారు, మేలు కొరకు కనిపెట్టేవారు, మాట కొరకు కనిపెట్టేవారు. అనేక మంది అప్పటికే వచ్చి ఉన్నారు. ఈ వచ్చిన వారికంటే ముందు వచ్చినటువంటి వారు, వీరికంటే ఎక్కువ ఆసక్తి కలిగిన వారు, వీరికంటే ఎక్కువ నిరీక్షణతో వచ్చినటువంటి వారు, ఇప్పుడు వచ్చినటువంటి నలుగురు అతనితో ఉన్నటువంటి వారితో ఉన్నటువంటి పక్షవాయువు కలిగిన వారికంటే కూడా అనుభవం కలిగినటువంటి వారు ఎంతోమంది వచ్చి యేసుక్రీస్తు వారి కొరకు, ఆయన చేసే కార్యాల కొరకు, ఆయన చేసే మేలు కొరకు, ఆయన చూపే కృప కొరకు, కనికరం కొరకు, కటాక్షం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అప్పటికే. అటువంటి పరిస్థితుల్లో ఈ నలుగురు కూడా ఈ వ్యక్తిని పరుపు మీద తీసుకుని వచ్చి ఆ ఇంటి దగ్గరకు రాగానే పరిస్థితి అంతా కూడా చాలా ఇబ్బందికరంగాను, అడ్డుగాను, ఆటంకంగాను కనపడింది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఈవేళ ప్రభువుని నమ్ముకున్నటువంటి మనం, ప్రభువుని విశ్వసించినటువంటి మనం కొన్ని సందర్భాల్లో మందిరానికి వెళ్ళి మనం కూడా మిగతా వారు చేస్తున్న ప్రార్థన వలె మనం కూడా ప్రార్థన చేస్తూ యేసయ్యను నమ్మి, యేసయ్య ద్వారా ఇప్పటి వరకు మన ప్రయత్నాల ద్వారా లోకంలో మనం పొందుకోలేని మేలు కేవలం యేసయ్య ద్వారా మనం పొందుకుంటామన్నటువంటి నమ్మకంతో యేసయ్యను దర్శించడానికి వచ్చినటువంటి క్రమంలో పిల్లారా, చాలా సందర్భాల్లో ఇటువంటి అనుభవాలు మనకు ఎదురవ్వచ్చు. మనకంటే ముందున్నటువంటి వారు ప్రార్థన చేస్తూ ఉంటూ, మనకంటే అనుభవం కలిగిన వారు దేవుని కృప కొరకు కనిపెడుతూ, మనకంటే పెందలకడ వచ్చినటువంటి వారు కొన్ని నెలలు, సంవత్సరాలు మనకంటే ముందుగా ప్రభు సన్నిధికి వచ్చి దేవుని మేలు కొరకు వాడు కనిపెట్టే క్రమంలో అప్పుడే వచ్చినటువంటి మనం ఇటువంటి అనుభవాన్ని కనుక కొన్నిసార్లు ఎదుర్కొంటే, వారు దేవుని కార్యాల కొరకు చూస్తున్నారు, వారు దేవుని మేలు కొరకు చూస్తున్నారు, వారికంటే ముందుగా దేవుడు మనకు చేయగలుగుతాడా? వాళ్ళు ఎంతో అనుభవం కలిగిన వారు, వారి తర్వాతే మనకు చేస్తాడేమో, లేదా వారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళు, ప్రార్థన బాగా తెలిసినటువంటి వాళ్ళు, పాటలు బాగా పాడగలిగినటువంటి వాళ్ళు, సాక్ష్యాలు చెప్పగలిగే అనుభవం కలిగినటువంటి వారు, పరిచర్య చేయగలిగే అనుభవం కలిగినటువంటి వారు, వారు కూడా ఇంకా దేవుని యొక్క కార్యాల కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. వారికి చేసిన తర్వాత కదా దేవుడు నాకు చేసేది. వారిని దాటి దేవుడు నా దగ్గరికి రాగలుగుతాడా? వారికి చేయకుండా దేవుడు నాకు చేయగలుగుతాడా? ముందొచ్చిన వారికంటే కూడా పెందలకడ త్వరగా వెంటనే నాకు దేవుడు కార్యం చేయగలుగుతాడా? ఇది జరుగుద్దో లేదో తెలియదు నాకు. వారి వలె నేను పాటలు పాడలేను, వారి వలె నేను ప్రార్థన చేయలేను, వారి వలె నేను మరి సిద్ధపడి వచ్చి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో నాకు తెలియదు. ఇవన్నీ తెలియకుండా, ఇవన్నీ చేయకుండా దేవుడు నాకు కార్యం చేయగలుగుతాడా? ఇంత విస్తారమైన జనం ఇక్కడ ఉన్నారు. యేసయ్యను చూడలేనంత, ఆయన ముఖదర్శనం చేసుకోలేనంత విస్తారమైన జన సమూహం ఇక్కడ ఉన్నప్పుడు నేను ఆయనను చూడగలగటం సాధ్యమేనా? లేదా మేము వచ్చినటువంటి ఆలోచన దేవుని ద్వారా నెరవేర్చుకోవటం సాధ్యమేనా? మా ఉద్దేశం దేవుని యొక్క మహాకృప చేత సాధ్యపడటం కుదురుతుందా అనే ఒక అనుమానం రావాలి పిల్ల. చాలా మందిలో ఇటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు ఈవేళ. అమ్మో, మనం ఇప్పుడే వచ్చాం, ప్రార్థన తెలియదు, పాటలు తెలియదు, విధానం తెలియదు, కార్యాలు తెలియదు, ఈ యొక్క మరి పద్ధతి అంతా కూడా నాకు తెలియదు, దేవుడు నాకు చేస్తాడా? అటువంటిది ఏది కూడా మనం అనుకోవలసిన పని లేదు ప్రియులారా. ఎప్పుడు వచ్చావు అన్నది కాదు, నీ ముందు ఎంతమంది ఉన్నారో అన్నది కాదు, నీ అనుభవం ఏంటి, వారి అనుభవం ఏంటి అనేది కాదు. కానీ ప్రియులారా, ఈవేళ దేవుడు చూసేది ఏంటంటే ఆటంకాలు అధిగమించగలిగే విశ్వాసం మనకు ఉండాలి. మనము దేవుడు అంతే. మన ముందు ఎంతమంది అయినా ఉన్నవ్వండి, ఏవైనా చేస్తూ ఉన్నవ్వండి, మనకు ఉండవలసినటువంటి విశ్వాసం ఏంటంటే దేవుణ్ణి చూడడానికి వచ్చాను, ఏ విధంగా దేవుణ్ణి చూడాలి నేను, అంతే. ఏ విధంగా దేవుణ్ణి దర్శించాలి, ఏ విధంగా దేవుని యొక్క కృపాసనం దగ్గరకు నేను రావాలి, ధైర్యముగా దేవుని కృపాసనం దగ్గర మనకు రావాలి. ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, ఇటువంటి మరి విధానం కూడా మనం, ఇటువంటి అనుభవాలు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి, ఇటువంటి ఆలోచన కూడా మనకు రావచ్చు. వారికంటే వెనకొచ్చాను కనుక వారి తర్వాతే దేవుడు నాకు చేస్తాడేమో, అప్పటి వరకు సాధ్యమేనా ఉండటం, అప్పటి వరకు వీళ్ళందరి తర్వాత కదా నేను ఉన్నది. అట్లా కాదు పిల్లలు. దేవుడు చూసేది ఏంటంటే విశ్వాసాన్ని చూసే దేవుడు.
ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, వీళ్ళకు రకరకాల ఆలోచనలు రావాలి. నిజానికి లోకపరమైన ఆలోచన ఎట్లా ఉంటుందంటే, లోకానుసారంగా ఆలోచించే ఆలోచన ఎట్లా ఉంటుందంటే, శారీరక ఆలోచన ఎట్లా ఉంటుందంటే, శరీరానుసారమైన ఆలోచన ఎట్లా ఉంటుందంటే చాలామంది ఉన్నారు. కనుక ఆయనను దర్శించడం అసాధ్యం. ఒకటి, మనం తిరిగి వెళ్ళిపోదాం, వచ్చిన మార్గంలో మనం వెళ్ళిపోదాం. వచ్చిన మార్గంలో వెళ్ళిపోతే ఏముంది? మరలా అదే మార్గం, అదే బరువు, అదే భారం, మరలా అదే ఇంటికి చేరాలి, మరలా అదే పరిస్థితి. కొన్ని సంవత్సరాలుగా ఏ పరిస్థితి అయితే వాళ్ళు అనుభవిస్తున్నారో మరలా అదే పరిస్థితిని ఆ మంచంలో ఉన్నవాడు అనుభవించాలి, అతనికి పరిచర్య చేసేవాళ్ళు కూడా అనుభవించాలి. కాబట్టి అదే మార్గాన్ని ఎంచుకుంటే, వచ్చిన మార్గాన్ని ఎంచుకుంటే, ఈ ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈ కొద్దిపాటి ఆటంకాన్ని దాటగలిగే ఆలోచన చేయలేక వచ్చిన దారినే వెళ్ళిపోదాం అన్నటువంటి తలంపు గనక ఎవరిలో అయితే ఉంటుందో వారు మరలా అదే అనుభవంలోకి వెళ్ళాలి ప్రియులారా. కానీ ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఒక నూతన విధానంలో మార్చబడింది కనుక వాళ్ళ దృష్టి కింద విషయాల మీద కాకుండా, కింద పరిస్థితుల మీద కాకుండా పైకి చూడటం ప్రారంభించారు. మహా అద్భుతం కదా, ఆశ్చర్యం కదా. పైనున్న వాటిని మనం వెతికేవారిగా ఉండాలి, దేవుని చూసేవారిగా మనం ఉండాలి. పైనున్న వాటిని వెతికేవారిగా అంటే ఆ దేవుని వెతికేవారిగా మనం ఉండాలి. దేవుని వెతికే క్రమంలో దేవుని చూడాలన్నటువంటి ఆలోచన ఎప్పుడైతే వారికి వచ్చిందో వారి చూపు ఇంటి పైకి వెళ్ళింది. అప్పటి వరకు ఆ ఇంటికి ఉన్నటువంటి తలుపును చూశారు, ఆ తలుపు ముందు ఉన్నటువంటి వాకిలిని చూశారు, ఆ వాకిలిలో నిలబడి కూర్చొని రకరకాల భంగిమల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలను వారు చూశారు. కానీ ఇప్పుడు వారి చూపు ఏంటంటే పైకి చూడటం ప్రారంభించారు. పైకి చూస్తే ఏం కనపడిందంటే ఒక చక్కటి ఆలోచన దేవుడు వారి మదిలో పెట్టాడు పిల్లలు. ఒక చక్కటి ఆలోచన దేవుడు వారి మదిలో పెట్టాడు. వారు ఆ పైకి చూసిన తర్వాత వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, మనం ఇంటికి వెళ్ళిపోయే కంటే మళ్ళా అదే వేదనతో, అదే బాధలో మరి ఈ వ్యక్తిని మనం పెట్టే కంటే ఒక ప్రయత్నం చేద్దాం. ఒక ఆలోచన మనకు వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఆటంకాన్ని ఏ విధంగా మనం దాటాలి, అధిగమించాలి అనే ఒక తలంపు వారికి వచ్చినప్పుడు వారు ఈ విధంగా ఆలోచించడం ప్రారంభించారు. మనం పైకి ఎక్కి ఆ ఇంటి పైకప్పు తీసి ఈ వ్యక్తిని యేసయ్య పాదాల ముందు పెడదాం, దించుదాం అని చక్కటి ఆలోచన, నూతన ఆలోచన. అప్పటి వరకు ఎవరికి సామాన్యంగా అటువంటి ఆలోచనలు ఎవరికి రావు ప్రియులారా. అవకాశం ఉంటే చూద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం, ఒక రాయి వేద్దాం, కుదిరితే కుదురుతుంది, లేకపోతే మరలా ఇటువంటి అనుభవాలు మనకు ఉన్నాయే కదా. ఆ డాక్టర్, ఈ డాక్టర్, ఆ వైద్యం, ఈ వైద్యం, ఆ మెడిసిన్, ఈ మెడిసిన్, ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి అనుభవాలే కదా. అట్లాగే ఒక ప్రయత్నం చేద్దాం అన్నటువంటి ఆలోచన సహజంగా రావాలి. కానీ యేసయ్య దగ్గరకు వచ్చేటప్పటికి లోకానుసారమైన ఆలోచన కాదండి, లోకానుసారమైన విధానం ఉంటే కుదరదండి. లోకానుసారమైనటువంటి తలంపులతో మనం దేవుణ్ణి ఆసన్నం చేసుకుందాం, దేవుని కృప పొందుకుందాం అనుకుంటే కుదరదండి. ఒక ప్రత్యేకమైన ఆలోచన మనకు కావాలి, ఒక నూతన విధానం మనకు కావాలి, ఒక నూతన తలంపు మనకు కావాలి. అదే వారి నుంచి ఈవేళ మనం నేర్చుకోవాలి. పైకి చూశారు, పైకి చూసిన తర్వాత ఆలోచన మారింది. ఇప్పుడు ఆ చూసినటువంటి ఆ విధానాన్ని బట్టి, వచ్చినటువంటి ఆలోచనను బట్టి ప్రయత్నం ప్రారంభించారు. ఏంటి ఆ ప్రయత్నం? ఆ పైకప్పు తీసి ఆ పరుపుతోనే ఆ వ్యక్తిని యేసయ్య పాదాల దగ్గరకు దించారు. ఎంత గొప్ప ధైర్యం అండి అది! ఎంత గొప్ప సాహసోపేతమైన కార్యం వారు చేశారు. ఆ కార్యం చేయడానికి వచ్చిన ఆలోచన ఎంత గొప్పది! ఒక నూతన ఆలోచన కాదా? ఇటువంటి ఆలోచన మనం చేయగలుగుతామా ఈవేళ? ఒక నూతన విధానంలో, అందరూ వెళ్ళే మార్గంలో కాదండి, ఒక నూతన విధానం మనకు కావాలి, ఒక ప్రత్యేకమైన విధానం కావాలి. యేసయ్యను చూడడానికి, యేసయ్యను దర్శించడానికి, యేసయ్య కృపను మనం పొందుకోవడానికి. ఆ ప్రత్యేకమైన ఆలోచన, నూతన ఆలోచన ఎట్లా వస్తుంది? అది శరీరానుసారంగా ఉంటే వచ్చేది కాదు, శరీరానుసారమైన మనసు ఉంటే వచ్చేది కాదు. ఏదో అందరూ వెళ్తున్నారు మనం వెళదాం, అందరూ కూర్చున్నారు మనం కూర్చుందాం, అవకాశం ఉంటే చేద్దాం అనుకునే అంటే నులివెచ్చని తలంపులు ఉంటే వచ్చేది కాదండి. ఒక బలమైన విశ్వాసం ఉంటే వచ్చేది, ఒక బలమైన నమ్మకం ఉంటే వచ్చేది, ధైర్యముగా కృపాసనం దగ్గరికి చేరాలి అని ఒక నిశ్చయత ఉంటే వచ్చేది. అది ఆ నిశ్చయతను బట్టి వాళ్ళు పైకప్పు తీశారు. తర్వాత సంగతి తర్వాత, ఏదైనా మనం ఎదుర్కొందాం, ఏదైనా సరే మనం మరి ముందుకు వెళదాం, తట్టుకుందాం, అవసరమైతే అవమానపడదాం, పర్వాలా, ఏది పడినా, ఏది కష్టమైన ఖర్చు పెడదాం, లేకపోతే దెబ్బలు తిందాం, అవమానపడదాం, నిందలు పడదాం, లేకపోతే ఏదైనా సరే మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందాం.
కానీ ఎట్టి పరిస్థితులు ఈవేళ యేసయ్యను చూడాలి, సమస్య యేసయ్య ముందు పెట్టాలి. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి తలంపండి. ఆ విధానంతో వస్తే జరిగింది ఏంటో తెలుసా పిల్లరా, అక్కడ యేసు వారి విశ్వాసము చూచి పైనుంచి ఆ పెంకులన్నీ కూడా తీసి ఆ ఖాళీ చేసి ఆ వెలుగు అక్కడ పడిన తర్వాత ఇవేవి ఆ శబ్దాలు వినలేదు, ఆ పడే లేకపోతే ఆ పెంకుల ద్వారా వచ్చే ఆ యొక్క దుమ్ము కానీ ధూళి కానీ లేకపోతే పడే పెంకులు కానీ అవి ఏవి చూడలేదు, అలజడి చూడలేదు, హడావిడి చూడలేదు, ఏది చూడలేదు. అద్భుతం ఏంటంటే యేసు వారి విశ్వాసమును చూచి, అది కావాలండి. వాడు అనుభవం కంటే కూడా మనం చేసే ఈ ఆచార సంబంధమైన వ్యవహారాల కంటే కూడా అంతమంది వాళ్ళు వచ్చి ఉంటే వీళ్ళకంటే ముందు మరి ఎంతమంది స్వస్థత పొందారో, మేలు పొందారో, వారు వచ్చినటువంటి ఉద్దేశాలు నెరవేర్చబడ్డాయో లేదో మనకు తెలియదు. కానీ అందరికంటే వెనకొచ్చినటువంటి వారు అందరికంటే ముందు దేవుని దృష్టిలో పట్టడానికి, అందరికంటే ముందు దేవుని యొక్క కార్యాన్ని చూడడానికి, అందరి దృష్టిలో ఒక అద్భుతకరమైనటువంటి వ్యక్తులుగా వారు నిలబడటానికి, ఈవేళకు కూడా వారి గురించి మనం మాట్లాడుకోవడానికి, వారి విశ్వాసాన్ని గురించి మాట్లాడుకోవడానికి కేంద్ర బిందువుగా వాళ్ళు ఉన్నారు అంటే కారణం ఏంటో తెలుసా పిల్లారా, వాళ్ళు ఆటంకాన్ని ఒక నూతన ఆలోచన విధానంతో అధిగమించి దేవుని యొక్క కృపను కటాక్షాన్ని పొందారు కనుక దేవుడు వారి విశ్వాసాన్ని చూశాడంట. విశ్వాసాన్ని చూసిన తర్వాత అప్పుడు సమస్యను చూశాడు దేవుడు. ముందు విశ్వాసాన్ని చూశాడు, తర్వాత సమస్యను చూశాడు. చాలాసార్లు మనకు అది తెలియదు. అయ్యా నన్ను చూడు, నా సమస్యను చూడు, నా కష్టాన్ని చూడు, నా నష్టాన్ని చూడు, నా బిడ్డలను చూడు, నా భర్తను చూడు, నా వ్యవసాయం, నా వ్యాపారం, నా ఇల్లు, నా వాకిలి, ఇవన్నీ చూడు ప్రభువా, అన్నీ చూపించడానికి ప్రయత్నం చేస్తాం. అసలు చూపించవలసిన దాన్ని మనం చూపించాలి. అన్నీ చూపించాలి. ఆ దినాన్ని యేసుక్రీస్తు వారికి అపవాది ఎట్లయితే అన్ని లోకము దాని యొక్క ఘనతలు దాని ప్రభావం ఎట్లా చూపించిందో మనం కూడా యేసయ్య దగ్గరికి వచ్చి అదిగో అది చూడు, ఇది చూడు, ఇట్లా చూడు, అట్లా చూడు, ఇవన్నీ కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా కాస్త అనుభవం కలిగిన వాళ్ళైతే, ఇంకా కాస్త తెలివి కలిగిన వాళ్ళైతే, అయ్యా నేను అటువంటి వాడిని కాదు, ఇటువంటి వాడిని కాదు, నా విధానం వేరు, నా లెక్క వేరు, మన ఆత్మీయ విధానాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆత్మీయ స్థితిలో మనం ఇచ్చే కానుకల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మనం నిలబడిన విధానం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సేవకునికి ఎంత అండగా ఉంటున్నామో అది చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అట్లా కాదండి. ఇవాళ యేసయ్యకి మనం చూపించవలసింది ఏంటంటే, మనము మన విశ్వాసాన్ని కనుక చూపించుకోగలిగితే, నిరూపించుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మన విశ్వాసాన్ని చూసిన తర్వాత మన సమస్యను ఆటోమేటిక్గా దేవుడు చూస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క సమస్యతో దేవుడు మాట్లాడతాడు. అదే జరిగింది ఇక్కడ. ఎప్పుడైతే దేవుడు సమస్యతో మాట్లాడగానే జరిగినటువంటి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆ పక్షవాయువు కలిగిన వానితో ఆయన చెప్పాడు. నీ పాపాలు క్షమించబడి అయ్యా, ఈ సమస్య అంతా పోయింది. ఇంకా ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో తక్షణమే వాడు లేచి 12వ వచనం పరుపెత్తుకొని వారి ఎదుట నడిచిపోయాను గనుక వారు విభ్రాంతి పొందిరి. ఎంత అద్భుతం అండి. అట్లాగే వాకిట వెలపడ కూర్చుని ఉంటే వచ్చిన తర్వాత చూద్దాంలే, వెళ్లే ముందు ఏమైనా కాళ్ళ వెళ్ళబడదాం, వెళ్లే ముందు అరుద్దాం, వెళ్లే ముందు దండం పెడదాం, ఏదైనా అవకాశం ఉంటే అప్పుడు చూద్దామని ఏదో నిరుత్సాహంగానో లోకానుసారంగానో ఏదో ప్రయత్నం చేద్దామలేని అపనమ్మకంతోనో కుదురుతే లేకపోతే లేదు, వీడు అదృష్టం బాగుంటే, ఈ రోజు బాగుంటే మనకేదో మేలు జరుగుద్దిలే, వచ్చిన వేళ విశేషాన్ని బట్టి ఏదన్నా జరిగితే జరుగుద్దిలే అనే లోక సంబంధమైన తలంపులను బట్టి కానీ వాళ్ళు ఉంటే ఎంత అద్భుతం చూడగలిగే వాళ్ళ పిల్లారా. వాడికి వాడే లేచాడు, వాడు పడుకుని వచ్చినటువంటి పరుపును భుజాన వేసుకున్నాడు. అప్పటి వరకు అది వాడిని మోసింది, ఇప్పుడు వాడు దాన్ని మోస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం అండి. ఇప్పటి వరకు ఇతరుల మీద ఆధారపడి బ్రతికాడు, ఇతరుల సహాయం మీద ఆధారపడి బ్రతికాడు, ఇతరుల దయా దాక్షిణ్యాల మీద బ్రతికాడు. ఇప్పుడు ఎంత తన పని తాను చేసుకోగలుగుతున్నాడు. అనేక మందికి మేలుకరంగా ఉపయోగకరంగా మార్చబడ్డాడు. అంత మాత్రమే కాదు, వారి ఎదుట నడిచిపోయాడు. వారి ఎదుట అంతమంది కూర్చుని ఉంటే వారందరికీ సాక్ష్యంగా వారందరూ చూస్తూనే ఉన్నారు. ముందు వచ్చిన వాళ్ళు, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, ఎప్పటి నుంచో దేవుడు మాటలు వింటున్నటువంటి వాళ్ళు, ఆయన కృప కొరకు కనిపెట్టే వాళ్ళందరూ అక్కడే ఉంటే వారి ఎదుట ఒక మహా అద్భుతంగా వాడు నడుచుకుంటూ పోయాడు. ఆట వెళ్ళిపోతూ ఉంటే అందరూ విభ్రాంతి నొందారంట.
చూసారా పిల్లారా? ఆటంకాన్ని ఒక నూతన ఆలోచన విధానంతో మనం అధిగమించగలిగితే మన జీవితాన్ని అనేక మంది ఎదుట దేవుడు ఒక విభ్రాంతికరమైనటువంటి జీవితంగా, అనేక మంది ఆశ్చర్యపోయే ఒక ఆశ్చర్యకరమైనటువంటి జీవితంగా మలచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆటంకాలు చూసి, ఏదో మనుషులను చూసి, అక్కడ జరిగే కార్యక్రమాలను చూసి, వారి విధానాన్ని చూసి మనుషులు పై విషయాలు, పై వేషాలు లక్ష్య పెడతారు కానీ, పై విధానాలు లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాంతరంగాన్ని చూసేవాడు. హృదయాంతరంగంలో విశ్వాసాన్ని చూసేవాడు. ఇంకొక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే పిల్లారా, అదే మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం కనుక మనం ఆలోచన చేస్తే ఇక్కడ కూడా ఒక చక్కటి అంశం మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు వారు ఎరుకో పట్టణం నుంచి వెళుతూ ఎరుకో పట్టణానికి వచ్చి తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుండగా బత్తమయ్య అనే గుడ్డివాడు ఉన్నాడు. వాడు కూడా ఎప్పటి నుంచో ఒక దీన స్థితిని, వేదనకరమైన స్థితిని, ఇతరుల మీద ఆధారపడే స్థితిని నిత్యము భిక్షాటన చేసి ఆ వచ్చిన సొమ్ముతో తన యొక్క పోషణ సాగించుకునే ఆ వ్యక్తి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ ఎరుకో మార్గము నుండి బయలుదేరి మరి వచ్చుతున్నాడు అన్నటువంటి సత్యాన్ని వాడు విని ఆయన నజరేయుడైన యేసు అని ఆ వచ్చే ఆయన నజరేయుడైన యేసు అని విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలుపెట్టాను. యేసుక్రీస్తు వారు వస్తున్నాడు ఆ మార్గంలో అని విని ఇప్పుడు అతను చేసినటువంటి పని ఏంటంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని వాడు కేకలు వేయ మొదలుపెట్టాను. నిజానికి వాడి అలవాటు ఏంటంటే, వాడి అనుభవం ఏంటంటే, వాడి విధానం ఏంటంటే, ఎవరు వచ్చినా కూడా గొప్పవాళ్ళు వస్తే ఎక్కువ కేకలు పెట్టేవాడు. అయ్యా కాస్త అంటే ఎక్కువ వారి దృష్టిలో పడితే కాస్త ఎక్కువ డబ్బులు వాళ్ళు వేస్తారు అని. అది నిజానికి అతనికి ఒక చక్కటి ఆదాయాన్ని తెచ్చిపెట్టే అవకాశం. యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆయనతో పాటు గొప్ప జనసమూహం ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, మామూలుగా సహజంగా వచ్చే జనం కంటే కూడా అప్పుడు ఎక్కువ మంది జనం వచ్చారు. కాబట్టి అతనికి ఒక చక్కటి ఆదాయ మార్గం, ఒక ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గం అది, అవకాశం అది. ఇప్పుడు మునుపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో, ఆశతో, నిరీక్షణతో, అలవాటుగా అయ్యా యేసయ్యా నాకు సహాయం చేయి ప్రభువా, కాస్త ధన సహాయం చేయి ప్రభువా, నీతో ఉన్నవారితో చేయించు ప్రభువా అని కేకలు పెడితే, ఒకవేళ యేసుక్రీస్తు వారు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సంపదలు, ఆదాయంలో నుండి, డబ్బుల నుండి కాస్త వేస్తే, ఆయన వేయటం చూసినటువంటి అనేక మంది ప్రజలు ఆయనే వేయంగా లేంది మనం కూడా వేద్దాం అన్నటువంటి ఒక చక్కటి విధానంతో వాళ్ళు కూడా వేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని చాలా తెలివిగా మనం ఉపయోగించుకోవాలి. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు పెడితే ఆయన వేయగానే అనేక మంది వేస్తారు. చాలా దినాలకు సరిపోయినంత డబ్బు నాకు వస్తుంది అన్నటువంటి ఆలోచన కనుక వచ్చి ఉంటే అది లోకానుసారమైన ఆలోచన, శరీరానుసారమైనటువంటి ఆలోచన. కానీ కేకలు పెట్టాడు. కేకలు పెడితే ఇప్పుడు ఆ యేసయ్యతో ఉన్నటువంటి వారు ఏం చేసినటువంటి పని ఏంటంటే, ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి. ఇందాక మనుషులు, ముందు వచ్చినటువంటి మనుషులు, అనుభవం, విధానం, పద్ధతులన్నీ కూడా అక్కడ వారిని ఆటంకపరిస్తే వారు ఒక నూతన ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళారు. అందరూ విభ్రాంతి నుండి ఒక అద్భుతంతో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. రెండవది ఏంటంటే, ఇప్పుడు మనుషుల మాటలు ఈ బత్తమయ్యని ఆటంకపరుస్తున్నాయి, గద్దిస్తూ ఉన్నారంట. అరే నువ్వు గుడ్డువాడివి, కాళ్ళు చేతులు శక్తి సామర్థ్యాలు ఉండి ఎక్కడి నుంచో ఆయనను వెంబడిస్తూ వస్తున్నటువంటి మేమే ఇంకా ఏమి పొందుకోలేకపోయాం, సాధించలేకపోయాం. ఇంకా ఎంత దూరం వెళితే కానీ మేలు కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, దేవుడు మమ్మల్ని కనికరిస్తాడు, మా వైపు చూస్తాడు, ఆయన కనికరం మాకు దొరుకుతుందని మేమే వేచి చూస్తూ నడుస్తూ ఉన్నాం, ఒక నిరీక్షణతో నడుస్తూ ఉన్నాం. అటువంటిది నీవు ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి లోపంతో ఉండి, చూడలేని స్థితిలో ఉండి, నీవు ఎట్లా ఇప్పుడు ఎదురుగుండా నీ దగ్గరకు ఆయన వచ్చి నీవు దాటిపోతున్నటువంటి సందర్భంలో ఒక కేక పెట్టేస్తే దేవుడు నీకు కార్యం చేస్తాడా? కేక పెట్టేస్తే నువ్వు అద్భుతం చూస్తావా? కేక పెట్టేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడా? కాబట్టి నీవు ఊరకుండుమని గద్దించడం మొదలుపెట్టారు. చెప్పడం కాదండి, చాలా కోపంగాను ఒక ఆజ్ఞ జారీ చేసినట్టు, ఊరుకో అన్నట్టుగా గద్దించడం మొదలుపెట్టారు. అమ్మో ఇంతమంది అనేకులు గద్దించడం, ఒకళ్ళు గద్దిస్తే పర్వాలా,
చాలామంది లేచారు అతని మీదకి వ్యతిరేకంగా. అంటే దేవుని చెవిలో ఇతని మాట పడకుండా చేయడానికి. ఇందాకేమో దేవుని ఎదుట ఈ వ్యక్తిని ప్రత్యక్షపడకుండా ఆయన ఎదుట కనిపించకుండా చేయడానికి అంతమంది అక్కడ ఆటంకంగా ఉంటే, ఈ వ్యక్తి పెట్టే మొర, కనికరించు దావీదు కుమారుడా అని పెట్టే కేక ఆయన చెవిన పడకుండా చేయడానికి ఎన్ని గొంతుకలు లేచాయండి, ఎన్ని స్వరాలు లేచాయండి, ఎన్ని గద్దింపులు బయటకు వస్తున్నాయండి, ఎన్ని మాటలు బయటకు వస్తున్నాయండి. జాగ్రత్త, చాలా సందర్భాల్లో మన నాటకపరిచేవారు లేకపోలేదు. క్రైస్తత్వంలో కూడా మన విశ్వాసాన్ని కించుపరుస్తూ, మన నమ్మకాన్ని కించుపరుస్తూ, మన భక్తిని కించుపరుస్తూ మనల్ని నిరుత్సాహపరచడానికి చాలా గొంతుకులు లేవచ్చు. మనుషులు మనకు ఆటంకాలుగా ఉండొచ్చు, వారి మాటలు మనకు ఆటంకాలుగా ఉండొచ్చు. కానీ వారిని చూడొద్దండి, వారి మాటలు వినొద్దండి, వారి గద్దింపులతో మనకు పని లేదండి, వాళ్ళ నిందలతో మనకు పని లేదు, వాళ్ళు మన గురించి మాట్లాడుకునే అసహ్యకరమైన మాటలతో మనకు సంబంధం లేదు, మన గురించి చెప్పుకునే లోక సంబంధమైనటువంటి మాటలతో మనకు పని లేదు. మన ఉద్దేశం ఎట్లా ఉండాలంటే, మన నిశ్చయత ఎట్లా ఉండాలంటే, మన మాట, మన స్వరం, మన కేక దేవుని చెవిలో పడాలి, అంతే. ఆ ఆలోచన మనకు రావాలి. ఈ గద్దింపులు విన్నప్పుడు, అవమానాలు విన్నప్పుడు, నిందలు విన్నప్పుడు, మన గురించి రకరకాలుగా మాట్లాడుకునే మాటలు విన్నప్పుడు భక్తిపరుడు బయలుదేరాడు, విశ్వాసి బయలుదేరాడు, లేకపోతే వీడు నీతిమంతుడు వలె మాట్లాడుతున్నాడు, ఇటువంటి మాటలు ఎన్నో మనం వినాలి ప్రియులారా. వాటిని పట్టించుకోండి. ఏ మనుషుని మాట, మన మాట దేవునికి వినబడకుండా ఆటంకపరచడానికి వీల్లేదు. దానిని అధిగమించే ఆలోచన మనకు రావాలి. ఆ మాటలను, ఇన్ని స్వరాలను దాటి దేవుని చెవిలో పడగలిగేటంత గట్టిగాను, లేదా మనకు వ్యతిరేకంగా లేచిన గద్దింపులను గద్దించగలిగే ఒక ఆత్మీయ శక్తి కలిగినటువంటి విశ్వాస సహితమైనటువంటి కేక మనం పెట్టేవారిగా ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు అనేక మంది అట్లా ఊరకొనమని గద్దించాడో, వాడు దావీదు కుమారుడా నన్ను కడుపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఎక్కువగా కేకలు వేశాను అంటే ఇంతమంది నోళ్లను మోయించి దేవుని చెవిలో పడేటంత గట్టిగా, మరింత బెగ్గరగా గట్టిగా కేకలు వేశాను. అది నూతన ఆలోచన విధానం. అంటే వెనకడుగు వేయొద్దు, నిరుత్సాహపడద్దు, ఏమాత్రం కూడా మనం వెనదిరగవద్దు, సర్దుకోవద్దు. నూతన ఆలోచన విధానంతో ఉంటే అప్పుడు వెంటనే దేవుడు ఆగి తీసుకురమ్మన్నాడు. ఈ గద్దించిన వాళ్ళే అంటారు, భయపడొద్దు, యేసయ్య నిన్ను పిలిచాడు. అప్పుడు యేసు అన్నాడు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో నేను. అందుకు యేసు, నువ్వు వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపి పొంది వెళ్ళారు. ఎంత చక్కటి మాట అండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందయ్యా. విశ్వాసంతో నువ్వు పెట్టిన కేక, ఇందాక విశ్వాసంతో వారు చేసిన క్రియ వారిని ఒక అద్భుతం వైపు నడిపిస్తే, విశ్వాసముతో విడిపెట్టిన కేక చూపు పొంది ఆయన వెంట వెళ్ళాడు. వెంటనే చూపు పొందాడు. అప్పటి వరకు ఉన్నవాళ్ళు మేలు ఎంతమంది పొందారో తెలియదు, కానీ ఈ పెట్టిన కేక వెంటనే మేలును అనుభవించడానికి సహాయం చేసింది. అద్భుతం. కాబట్టి పిల్లల ఆటంకాలు అధిగమించగలిగే గొప్ప ఆలోచన విధానం మనకు ఉండి తీరాలి. ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, జక్కయ్య ఉన్నాడు. యేసు ఎవరో చూడగోరాడు. లోకసువార్త 19వ అధ్యాయం. యేసు ఎవరో చూడగోరాడు. యేసు ఎవరో చూడగోరాడు. ఆయన విధానం ఏంటి, ఆయన పద్ధతి ఏంటి తెలుసుకుని అనుసరిద్దాం. తెలుసుకుని ఎంచేతంటే చాలా సంపాదించాడు. బహుశా ఆనందం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. అందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అతని గురించి పాపి అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ మాటలన్నీ విన్న తరువాత ఆస్తి ఉన్న, అధికారం ఉన్న, అవకాశం ఉన్న, మానసికంగా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన ఒక మానసిక సంఘర్షణకు లోనైనటువంటి వ్యక్తిగా బహుశా ఉన్నాడు. ఆనందం కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు యేసు ఎవరో చూద్దాం అన్నటువంటి తలంపు వస్తే, ఈయన పొట్టివాడు, మిగతా వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, ఎత్తుగా ఉన్నటువంటి వాడు, చాలా ఆటంకం అనిపించింది. అయితే ఆయన మార్గమున వచ్చుచున్నాడు అని విని, అంటే ఏ మార్గములో వస్తాడో ఆలోచించుకొని ఒక చక్కటి తలంపు వచ్చింది. ఇటు వస్తున్నాడు కదా, ఇప్పుడు ఇక్కడైతే నేను చూడలేను, నాకంటే ఎత్తుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, పొట్టివాడు, బహుశా ఇటు నుంచి ఆ మార్గంలో వెళతాడు అని తనకు తానే ఆలోచించుకుని కొంచెం చూద్దామని వచ్చాను,
ఏంటో నాకు వాళ్ళ అదృష్టం లేదు, కలిసి రాలేదు, కుదరలేదు, నాకంటే పొడుగైన వాళ్ళు చాలామంది వచ్చేసారు, ఆయన చూడకుండా చాలా పెద్ద పెద్ద ఆటంకాలను ఎదుర్కొంటున్నాయి, కాబట్టి సరే ఈసారి ఎప్పుడు ట్రై చేద్దాంలే అన్నటువంటి ప్రయత్నం చేద్దాం అన్నటువంటి ఆలోచనతో కాదండి. ఒకవేళ అట్లా ఆలోచించుంటే మానవ సంబంధమైన శరీరాలు సంబంధమైనటువంటి ఆలోచనగా మిగిలిపోయాను. కానీ దేవుని చూసేవాడు కాదు, తాను కోరుకున్న దాన్ని సాధించుకునేవాడు కాదు. ఇప్పుడు ఆ మానసిక ఆనందాన్ని, ఆత్మీయ ఆనందాన్ని పొందుకునేవాడు కాదు. కానీ జక్కయ్య చేసినటువంటి పని ఏంటంటే పిల్లారా, ఏ మార్గంలో వెళ్తాడో ముందుగానే ఆలోచించుకొని బహుశా అడిగి ఆ తలంపులన్నీ కూడా తాను తెచ్చుకొని ఆ మార్గంలోనికి అందరికంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఒక మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు యేసయ్యని చెప్తాను. ఎంత చక్కటి ఆలోచన! ఆ వయసులో, ఆ పరిస్థితుల్లో, ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పరుగులు పెడుతున్నాను దేవుని చూడడానికి. ఆయన వచ్చే మార్గం ఏంటో ముందుగానే తెలుసుకుని పరుగులు పెట్టి పోనీ అక్కడ నిలబడి చూడటం అంటే కాదు, అక్కడైతే ప్రశాంతంగా సౌకర్యవంతంగా ఇక్కడైతే చూడొచ్చులే అనుకుంటానికి కాదు, ఏదో విఐపి పాస్ తీసుకుని వెళ్ళిపోయి చూసేంత అటువంటి పరిస్థితి కాదు. ఆయన ఏంటంటే ఇప్పుడు మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎంత ప్రయాసపడి ఉంటాడు. ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కినటువంటి అనుభవం మరలా ఈ వయసులో జ్ఞాపకం రావటం, ఆ తలంపు రావటం చిన్నప్పుడు ఏదో ఎక్కేమలే చేసేమలే కాదు, ఈ వయసులో ప్రయత్నం చేయడం చాలా కష్టమండి. ఎన్నిసార్లు విఫలయత్నం చేశాడో, ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో, మొత్తం మీద ఎక్కి కూర్చున్నాడండి. ఒక అద్భుతకరమైన ఆలోచన, నూతన ఆలోచన, ఆ ముందున్న ఆటంకాన్ని అంతా కూడా అవలేలగా అధిగమించగలిగే ఆలోచన చేసిందండి. వెళ్ళాడు, చెట్టుకి కూర్చున్నాడు. దేవుడు చూడ్డా, దేవుడు దర్శించడా? ఈ ఆటంకాలన్నీ కూడా అధిగమించినటువంటి పరుగు పెట్టుకుని వెళ్ళి చేసిన ప్రతి ప్రయత్నాన్ని కూడా దేవుడు చూశాడు. అక్కడికి వచ్చి ఆగి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండాలయ్యా అని చెప్పగానే సంతోషంగా ఆనందంగా ఆయన దిగాడు. ఇంటికి తీసుకుని వెళ్ళి యేసయ్య చెప్పకుండా, యేసయ్య ఆజ్ఞాపించకుండా, ఏంటి జక్కయ్య కౌరులేంటి, ఎంత సంపాదించేవేంటి, ఎంత కూడబెట్టేవేంటి, ఏమాత్రం ఉండేంటి మన ఆస్తుపాస్తులు, ఈ మాటలు ఏమీ లేకుండానే ఆ కొద్దిసేపు నడకలో యేసయ్య తన ఇంట్లో అడుగుపెట్టినటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన విధానం అంతా కూడా అర్థమైపోయింది. యేసు ఎవరో చూడకూడదు, రుచి తెలిసిందండి. ఇప్పుడు ఆయన ఎవరో రుచి తెలిసింది, ఆయన ఏంటో రుచి తెలిసింది, ఆయన విధానం ఏంటో అర్థమైపోయింది. అయ్యా, నా ఆశలో సగం ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో 4 అంతలుగా వారికి ఇచ్చేస్తాను, నాకు ఏదేం అక్కర్లేదని ఉంటే చాలు. ఆ ఆటంకాన్ని అధిగమించిన విధానం ఎవరో చూద్దాం, ఆయన విధానం ఏంటో తెలుసుకుందాం, ఆయన పద్ధతి ఏంటో తెలుసుకుందాం, ఆయనకి ఏది ఇష్టమో గ్రహిద్దామనే ఆ మనస్సును కలిగినటువంటి జక్కయ్య ఆ విధానాన్ని తెలుసుకోవడానికి పరుగున ముందుగా ఆ త్రోవలోనికి వెళ్ళి ఆటంకాన్ని అధిగమించి చెట్టెక్కి కూర్చున్నాడు గనక ఇప్పుడు తాను అనుకున్న దాన్ని చూడగలిగాడు, ఆయన మనసును చూడగలిగాడు, ఆయన విధానం చూడగలిగాడు, ఆయన ఆశను చూడగలిగాడు. ఇప్పుడు ఆ యేసయ్య ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఏంటంటే అబ్రహాము కుమారుడు. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. విశ్వాసపు కుటుంబంలోనికి, విశ్వాసపు వారసత్వంలోనికి, విశ్వాసపు మార్గంలోనికి ఆయన వచ్చేసాడండి. అబ్రహాము వంశంలోనికి వచ్చేసాడు. అబ్రహాము కుమారుడుగా మార్చబడింది ఏంటో తెలుసా? ఆటంకాన్ని అధిగమించే నూతన ఆలోచన విధానం. ఇవాళ విశ్వాసం చెప్పుకుంటే కాదండి, విశ్వాసం ఉండవలసింది ఏంటంటే ఎప్పటికప్పుడు ఆటంకాన్ని అధిగమించగలిగే నూతన ఆలోచన విధానం. నూతన ఆలోచనలు సరిపెట్టుకుంటాం కాదు, ఎప్పుడు పాత పద్ధతులు మనం అనుసరించుకుంటూ వెళ్ళిపోవటం కదా. ఒక నూతన విధానంతో ఆ వచ్చిన సమస్యను ఏ విధము చేతనైనా సరే మనం అధిగమించగలగాలి అనే తలంపు మనకు రావాలి. ఇట్లా మనం అనేక అంశాలు బైబిల్ గ్రంథంలో కనాను స్త్రీ ఉందండి. యేసయ్య మేలు కొరకు వెళితే ఆమెకు అనుకూలమైన ఏ మాట కనపడలేదండి, దొరకలేదండి. ఆమెను ధైర్యపరిచి ఏ వచ్చిన కూడా దొరకలేదండి. చాలాసార్లు మనం ఒక ఆశతో, ఒక తలంపుతో, ఒక పర్టికులర్, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆ సమస్యతో దేవుని దగ్గరికి మనం వెళ్ళి కూర్చుంటే చాలా సందర్భం విచిత్రం ఏంటంటే ఆ సమస్యకు సంబంధించిన ఏ మాట మనకు దొరకదు. కొన్నిసార్లు మాట్లాడయ్యా అనుకుంటూ వెళతాం. ఈ సమస్య నాకుందా, దీని గురించి ఏదైనా నాకు చెప్పయ్యా అని ఒక ఆలోచనతో వెళతాం. అయ్యా, ఈ కష్టం నాకుందా, దీని గురించే మాట్లాడయ్యా, ఏదైనా మార్గం చూపించయ్యా అని ఒక ఆలోచనతో మనం వెళతాం. కొన్నిసార్లు ఏంటంటే వెళ్ళిన తర్వాత మన విశ్వాసాన్ని పరీక్ష చేసే క్రమంలో దేవుడు దానికి సంబంధించిన ఏ మాట, అంటే మనకు అనుకూలమైన ఏ మాట మనకు దొరకదు. పైగా అనుకూలమైన మాట దొరకకపోగా ఇంకా మనకి గోరు చుట్టు మీద రోకటి పోటు అన్నట్టుగా, మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా మనకు ఇబ్బందికరమైన మాటలే మనకు వస్తాయి.
నువ్వు పాపివి, నీకు ఎట్లా మేలు కలుగుద్ది, నువ్వు అన్యుడివి, నీకు ఎట్లా మేలు కలుగుద్ది, అసలు నీకు విశ్వాసం ఏది, నీకు నమ్మకం ఏది, నీకు భక్తి ఏది, నీ చరిత్ర ఏంటి, నీ పద్ధతి ఏంటి, ఇదేంటి అన్నట్టుగా కొన్నిసార్లు దేవుని మాటలు మనకు వినబడతా ఉంటుంది. అప్పుడు మనం ఏం చెప్పాలంటే, అవును ప్రభువా, దేవుని మాట గద్దింపుగా, అసలు ఈ పరిస్థితుల్లో నీ కార్యం జరగదు, ఈ పరిస్థితుల్లో నీకు అద్భుతం జరగదు, ఇటువంటి స్వభావంతో నీకు ఏ మేలు జరగదు అని దేవుడు మాట్లాడుతూ ఉండగా మనం చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా నిజమేనా, నేను పాపి, నా నడక తప్పే, నా చూపు తప్పే, నా ఆలోచన తప్పే, నా విధానం తప్పే, నా పడక తప్పే, సమస్తం తప్పేనయ్యా. అయినా ప్రభువా, పాపినైనా కరుణిస్తావు కదయ్యా, పాపినైనా రక్షిస్తావు కదయ్యా. పాపి పశ్చాత్తాపడితే, పాపి ఒప్పుకుంటే, నీ పాదాల దగ్గరే నిరీక్షణతో కూర్చుని ఉంటే, అయ్యా ఎప్పటికైనా నాకు మేలు చేస్తావు, నువ్వు ఎప్పటికి చేసినా పర్వాలేదయ్యా, నేను ఇక్కడే ఉంటా, నువ్వు ఎప్పటికి చేసినా పర్వాలేదు. చాలాసార్లు మనం ఒక టైం లిమిట్ పెట్టుకొని ఇప్పుడు జరిగిపోవాలి, ఎట్లా జరిగిపోవాలి, ఈ విధంగా జరిగిపోవాలని ఆలోచనతో వస్తాం. అది తప్పండి. ఈవేళ ఆటంకాన్ని అధిగమించే క్రమంలో కొన్నిసార్లు ఆలస్యం అవుతుంటే దాన్ని ఎట్లా అధిగమించాలంటే, ఏదేమైనా సరే ఇక్కడే కూర్చుంటాను ప్రభు, నువ్వు చేసేవారు ఇక్కడే కూర్చుంటాను. అవును, నేను పాపినేనయ్యా, నా చరిత్ర పాపపు చరిత్రేనయ్యా, నా విధానం అంతా, నా పుట్టుక, నా నడవడిక, నా విధానం అంతా కూడా లోకానుసారంగానే ఉందయ్యా. కానీ ఇప్పుడు నీ పాదాల దగ్గరికి వచ్చానయ్యా, నువ్వు చేస్తేనే నాకు మేలయ్యా, నువ్వు చేస్తేనే నా బిడ్డకు రక్షణ అయ్యా, నువ్వు కృప చూపిస్తేనే నా స్థితిగతులు మారుతాయ్యా, నువ్వు ఆజ్ఞాపిస్తేనే నా ఆర్థిక వ్యవస్థ బాగుపడద్దయ్యా, నా జీవితంలో సంతోషం ఉంటుందయ్యా. నీ పాదాల దగ్గరే కూర్చుంటానయ్యా, నువ్వు ఎన్ని అన్నా ఏది చేసినా ఎప్పటికైనా సరే నువ్వు చేసే వరకు ఇక్కడే ఉంటాను ప్రభువా. ఎంత చక్కటి ఆలోచన అండి. ఇన్ని భరించి, ఇన్ని అధిగమించి అనుకూలంగా లేకపోయిన మాట, అనుకూలంగా లేకపోయిన వాక్యం, బలపరిచేది గాను, నిబ్రపరిచేది గాను, ధైర్యపరిచేది గాను లేకపోయినా కూడా ఆయన నా విశ్వాసాన్ని పరీక్ష చేసుకున్నాడే. ఖచ్చితంగా జారి కలిగిన వాడు, కృప కలిగిన వాడు, విడిచిపెట్టేవాడు కాడు. ఆయన పాదాల దగ్గర ఉంటే, ధైర్యంగా ఆయన కృపాసన దగ్గర కూర్చుని ఉంటే ఏనాటికైనా నాకు మేలు చేస్తానన్నటువంటి గొప్ప ఆలోచన విధానం అండి, నూతన ఆలోచన విధానం అండి. కూర్చుంది, అమ్మా నీ విశ్వాసం గొప్పది. అసలు ఎంత చక్కటి మాట అండి. అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా, నీవు అనుకున్నట్టు నీకు జరుగుద్ది, నీ బిడ్డ స్వస్థత పొందుద్దమ్మా. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం అండి. కాబట్టి పిల్లరా, ఆటంకాలు అధిగమించి నూతన ఆలోచన విధానంతో మనం వెళ్ళాలి. ఒక దినాన ఆ దెయ్యం పట్టినటువంటి కుమారుని యొక్క తండ్రి అంటాడు, అపనమ్మకము కలగకుండా నాకు అనుగ్రహించయ్యా. అప్పటికే శిష్యులు ప్రయత్నం చేస్తే విఫలమైంది. శాస్త్రులందరూ కూడా అందరిని పోగేసి యేసయ్య మీద, ఆయన శిష్యుల మీద రకరకాలుగా, వాళ్ళకి శక్తి లేదు, వాళ్ళకి సామర్థ్యం లేదు, వాళ్ళకి ప్రభావం లేదు, వాళ్ళు దైవికమైన కార్యాలు చేయలేరు, ఇటువంటి మరి విధానంలో వారు మాట్లాడుతుంటే, తర్కిస్తూ ఉంటే, ఇబ్బందికరంగా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే, అక్కడే కుమారుడితో ఉన్నటువంటి ఆ తండ్రికి అవిశ్వాసం కలగాలి. నిజమే కదా వీళ్ళు చెప్పే మాట, పైగా వ్యతిరేకంగా మాట్లాడేవాడు చాలా చక్కగా మాట్లాడతారు, నమ్మశక్యంగా మాట్లాడతారు, ఎంతటి విశ్వాసినైనా పతనం చేసి అవిశ్వాసిగా మార్చగలిగేటంత జ్ఞానం వారికి ఉంటుంది కనుక ఆ మాటల యొక్క చాతుర్యంతో వాళ్ళు చేసినటువంటి వాళ్ళు చేసిన స్టేట్మెంట్లన్నీ విన్నటువంటి ఆ తండ్రి బహుశా అప్పటికే వీళ్ళ వల్ల కాదేమో అన్నటువంటి ఆ ఆలోచనలోనికి బహుశా వచ్చినటువంటి ఆ వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు యేసయ్య వచ్చాడు, అందరూ కూడా మరలా ఆయన్ని గుమ్మిగూడారు. ఇప్పుడు ఏంటి సంగతి అంటే ఆయన చెప్తున్నాడు, ఇట్లా తీసుకుని వచ్చాను, వాళ్ళు చేయలేకపోయారు, నీ వల్ల ఏమన్నా అయితే చేయ్యా అని అడిగితే అప్పుడు యేసుప్రభువు వారు చెప్పిన మాట, నా వల్ల అవ్వాలి అంటే ముందు నీవు నన్ను నమ్మాలి, నమ్ముట నీ వలన అవ్వాలి, నీవు నమ్మగలిగితే ఖచ్చితంగా నీకు కార్యం జరుగుద్ది అని యేసయ్య చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి తెలివిగా చేసినటువంటి మాట ఏంటంటే, చెప్పిన మాట ఏంటి, అయ్యా అపనమ్మకము కలగకుండా నాకు అనుగ్రహించు. నూతన ఆలోచన కాదా, ఆటంకం ఏంటి? అప్పుడు అతనికి అర్థమైపోయింది, అతనికి అపనమ్మకమే ఇప్పుడు నా బిడ్డ స్వస్థపడకుండా అడ్డుకుంటుంది. నాలో ఉన్న అపనమ్మకం, ఆ అపనమ్మకాన్ని బలపరిచే రీతిలో శాస్త్రుల మాటలు, అపనమ్మకాన్ని బలపరిచే రీతిలో శిష్యుల యొక్క విఫలయత్నం, ఇవన్నీ కలిసి వచ్చినాయి. ఇంకా ఆ బలహీనుడిని బలహీనపరిచేయాలి విశ్వాసంలో. యేసయ్య చెప్పాడు, ఇన్ని కార్యాలు నీకు, ఇన్ని అపజయాలు నీకు కనపడినా, ఇన్ని మాటలు కనపడినా, నేను చెప్పే మాట ఏంటంటే, నన్ను గనక నీవు నమ్మితే, విశ్వసిస్తే నువ్వు కార్యం చూస్తావు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు తెలివిగా, అపనమ్మకం కలగకుండా నువ్వే అనుగ్రహించాలి. నిజంగా నా జీవితంలో అపనమ్మకం ఉంది, ఇప్పుడు అది పోవాలి, నమ్మకం నాకు కలగాలి. అపనమ్మకం అనేది నాలో ఉండడానికి వీల్లేదు, అది నీవే అనుగ్రహించు. ఒక నూతన ఆలోచన కదా అది.
అపనమ్మకం అనే ఆటంకాన్ని నూతన పద్ధతి ద్వారా, అంటే దేవుని ద్వారా నా అపనమ్మకాన్ని నేను జయించాలి. సాక్షాత్తు ఆయనతో అడిగేశాడు, వెంటనే దేవుడు కార్యం చేశాడు. కాబట్టి ఇటువంటి ఆలోచన మనకు రావాలని. చాలాసార్లు లోకానుసారంగా చాలా జ్ఞానం కలిగిన వాళ్ళం, తెలివి కలిగిన వాళ్ళం, ఎంతటి సమస్యనైనా మనం దాటేస్తాంలే అన్నంత అనుభవం కలిగిన వాళ్ళం. కానీ ఆత్మీయ విధానంలో ఎందుకు మనం ఊడిపోతూ ఉంటాం, ఎందుకు వెనగడుగు వేస్తూ ఉంటాం? కారణం ఏంటో తెలుసా? లోకానుసారంగా ముందుకు వెళ్ళాలన్నటువంటి తపన ఆత్మానుసారంగా లేదండి. సరిపెట్టేసుకుంటాం. ఉన్న సమయమే మనకు తక్కువ. ఆ సమయంలో మనం చేసుకోవాల్సిన పనులు చాలా ఎక్కువ. ఈ సమయాన్ని ఇక్కడ గడిపే కంటే అక్కడ గడుపుకుంటాం మంచిది అన్నట్టుగా. సరే, దేవుడు చేసినప్పుడు చేస్తాడులే, ఆయనకంటూ సమయం ఉంటుంది, ఆయనకంటూ సందర్భం ఉంటుంది, ఆయనకంటూ ఆలోచన ఉంటుంది కనుక ఆయన సమయంలో ఆయన చేసుకుపోతాడులే, కాబట్టి అప్పటి వరకు ఎందుకులే మన పనులు మనం చేసుకుందాం అనేది ఒక మూర్ఖపు ఆలోచన, శారీర సంబంధమైన ఆలోచన. అట్లా వద్దండి. నీకు ఏదైనా అవసరమైందా? దేవుని కృప కావాలా? కూర్చో. ఆ ఆటంకాన్ని, వచ్చినటువంటి ఆటంకాన్ని అధిగమించగలిగే నూతన ఆలోచన కొరకు అన్వేషించు. ఆ నూతన ఆలోచనే ఒక నూతనమైనటువంటి కార్యం చూడగలిగే స్థితిలో నువ్వు నిలబెడద్దు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా సమర్థుడు, నీకు నాకు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవునికి మధ్య, మనకు మధ్య ఎన్నో ఆటంకాలు సాతాను తెచ్చిపెడుతూ ఉంటుంది. వాటిని దాటి వెళ్ళగలిగితే నువ్వు అద్భుతం చూడగలుగుతావు, దేవుని కార్యాన్ని చూడగలుగుతావు. ఇటువంటి ఆటంకాలు అధిగమించగలిగే నూతన ఆలోచన విధానం దేవుడు నీకు అనుగ్రహించాలని, దాని ద్వారా ఎన్నో మేలులు, ఆశ్చర్యాలు దేవుని యొక్క సన్నిధిలో నీవు అనుభవించి ఈ లోకంలో అనేక మంది ఎదుట దేవుని మహిమతో నువ్వు నడవగలిగే వ్యక్తిగా ఉండాలని, అందరినీ కూడా విభ్రాంతికి గురి చేయగలిగే ఒక ఉన్నతమైన ఆత్మీయ జీవిత విధానం నీకు దేవుడు అనుగ్రహించాలని సేవకునిగా కోరుకుంటూ ఈ మాటలో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను ప్రార్థన. మహాపరిశుద్ధ జీవం కలిగిన తండ్రి, ఈవేళ నాతో మాతో ఒక చక్కటి అంశం గురించి మాట్లాడారు. ఈవేళ నీవు చేయగల సమర్థుడవు, చేయగల సత్తా నీలో ఉంది, చేయగలిగే మనసు నీలో ఉంది. నాయన, ఎన్నో సమస్యలతో మేము ఉన్నాం, అవసరాలతో మేము ఉన్నాం. నాయన, ఇవన్నీ తీర్చుకునే క్రమంలో నీ దగ్గరికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ చాలా సందర్భాలు కార్యాలు చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఎన్నో ఆటంకాలు, అవరోధాలు నీ దగ్గరకు మమ్మల్ని రానివ్వకుండా, మా ప్రార్థన మీ చెవును పడనివ్వకుండా, నీ దృష్టి మా మీద పడనివ్వకుండా నాయన మమ్మల్ని ఆటంకపరుస్తూ ఉన్నాయి ప్రభువా. వాటిని కూడా అధిగమించగలిగే నూతన ఆలోచన విధానం మీరు మాకు ఇవ్వండి. దాని ద్వారా నీ కార్యాలు చూడగలిగే ఒక గొప్ప అవకాశం మీరు మాకు ఇవ్వండి. లోకానికి నీ శక్తిని చూపించగలిగే ఒక సాధనాలుగా మమ్మల్ని మీరు చేయండి. వాక్యమైన ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలను ఈ భయంకరమైన దినాల్లో నీ కృపా హస్తాల్లో భద్రపరిచి శ్యామంలో సురక్షితంగా ఉంచండి. ఈ వారమంతా దీవెనకరమైన వారంగా మీరు మాకు స్థిరపరచండి, బలహీనలను బలపరచండి, నాయన రోగులను స్వస్థపరచండి, అవసరాలు ఉన్న వారిని నాయన మీరు ఆదుకోండి, శాంతి సమాధానం నెమ్మదినివ్వండి. యేసయ్య సర్వశక్తి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించును.